కేసెస్ వచ్చేటప్పటికి 11,000 కేసెస్ అనేది చేయడం జరిగింది. నగర నివారణ మందులు అనేవి 5,000. ఇది కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ఇటువరకు ఉన్న స్కీమ్స్ అయితే గడ్డి గింజలు అంటే జొన్నలు మొక్కజొన్నలు మొత్తము 800 కేజీలు అనేది మన మండలం మొత్తం మీద సప్లై చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇంకొకటి పశు బీమా అనే స్కీము కొన్ని రోజులు పెట్టున్నారు, మళ్ళీ మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఫారం గేదెకి అయితే 30,000 రూపాయలకి ఇన్సూరెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 15,000కి వచ్చినప్పటికీ రైతు వాటాగా అయితే రైతు వాటాగా 400 రూపాయలకి 400 అమౌంట్ అనేది పెడితే ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే ప్రతి 5,000 రూపాయలకి చెల్లించడం జరుగుతుంది. గవర్నమెంట్ పరంగా అయితే 30,000 వరకు మాత్రమే సబ్సిడీ అనేది అందజేస్తారు. తర్వాత 30,000 దాటిన తర్వాత సబ్సిడీ అనేది ఉండదు. అది పోనిచ్చి ఇప్పుడు కొత్తగా మినీ గోకులం అని మనకి ఇంతకుముందు ఒక 7 సంవత్సరాల క్రితం మినీ గోకులం అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మినీ గోకులం అనేది స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మినీ గోకులం అనేది ఏంటంటే మనకి ఎన్ఆర్జీఎస్ వాళ్ళతో అనుసంధానం చేసి ఈ స్కీమ్ అనేది చేస్తారు. దీంట్లో పశువులు ఉన్న వాళ్ళ వరకు మేము అప్లికేషన్స్ అనేవి ఫాలో చేస్తాము. తర్వాత మీకు ఎలిజిబిలిటీని బట్టి మీకు ఆ మినీ గోకులం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి 2 పశువులకి 4 పశువులకి 6 పశువులకి పెద్ద పశువులకి కానీ అయితే 90% సబ్సిడీ అనేది ఉంటుంది. సబ్సిడీ అనేది కాదు 90% గవర్నమెంట్ వాటాగా పే చేస్తారు, మిగతా 10% మాత్రమే ఉంటుంది. అలా కాకుండా గొర్రెలు మరియు మేకలకి అయితే 20 గొర్రెలకి మరియు 50 పశువులకి జరుగుతుంది. గొర్రెలు మేకలు కోళ్ళకి వీటి వరకు అయితే 30% అనేది రైతు వాటాగా ఉంటుంది. మిగతా 6 పశువులకైతే 2,30,000 అనేది యూనిట్ కాస్ట్ అనమాట. అలాగే గొర్రెలకైతే 20 గొర్రెలకైతే పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే టోటల్ యూనిట్ కాస్ట్ 1,300 రూపాయలు ఉంటుంది. సబ్సిడీ పోను 75% అనేది సబ్సిడీగా ఇస్తారు, మిగతా 25% మాత్రమే ఫార్మర్ కంట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పేదూడ కానీ పుట్టకుండా ఉన్నట్లయితే దున్నదూడ కానీ పుట్టినట్లయితే 250 రూపాయలు అనేది అమౌంట్ తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా మీకు 2 ఎదురుసూదులు వేసినా కూడా పశువు కట్టకపోతే 500 రూపాయల అమౌంట్ కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. అవే కాకుండా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఆల్రెడీ పశువులు ఉన్న వాళ్ళకి మనకి మెయింటెనెన్స్ కింద బ్యాంక్స్ అనేవి రుణాలు మంజూరు చేస్తాయి. ఇది ఒక్కొక్క బ్యాంక్ బట్టి ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు 25,000 చేస్తున్నారు, ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు 40,000 చేస్తున్నారు. మనకి బండార్పూర్లో సెంట్రల్ బ్యాంక్ చేస్తున్నారు, సంతజుంటూరులో అయితే యూనియన్ బ్యాంక్ చేస్తున్నారు, అలాగే ఏపీజీపీ బ్యాంక్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కూడా ఎస్బీఐ అంటే వీళ్ళు చాలా వరకు వీళ్ళైతే రుణాలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఆ బ్యాంకుకి అప్లై చేసుకుంటే రుణం అనేది మంజూరు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ నెలలో మాకు గాలిపుల్ల ప్రోగ్రామ్ 20వ తేదీ నుంచి అలాగే బ్రూసెల్లోసిస్ అనేది ఆల్రెడీ ఈ మంత్లో స్టార్ట్ చేసి వేస్తున్నారు. గొర్రెలలో పీపీఆర్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది. గొర్రెలకి సామూహిక గొర్రెల నగర నివారణ కార్యక్రమం అనేది ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ స్టార్ట్ చేస్తారు.